ఇక అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. ఉదయం 8 నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. మరో 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో కొన్ని జాగాలలో 46-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. తెలంగాణలో 45 డిగ్రీల టెంపరేచర్ అనేది సాధారణమైపోయింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఉష్ణోగ్రతలు తక్కువే అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. మధ్య భారతం నుంచి ఓవైపు, బంగాళాఖాతం నుంచి మరోవైపు వీస్తున్న గాలులతోనే వడగాల్పులు వస్తున్నాయంటున్నారు అధికారులు. రాష్ట్రంలో ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాలో నిప్పుల కుంపటిని తలపిస్తోంది. పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే టెంపరేచర్ నమోదవుతుంది. ఇక మండుతున్న ఎండలకు జనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. అత్యవసర పనులుంటే తప్ప ఉదయం 10 తర్వాత బయటకు పోవద్దంటున్నారు. అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాకనే ఇంటి నుండి బయటకు పోవాలంటున్నారు. ఇక చిన్నపిల్లలతోని ప్రయాణాలు చేయవద్దని అంటున్నారు. వడగాల్పులు వీస్తున్నందున బైకులపై ఎక్కువగా తిరగొద్దని చెప్తున్నారు. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీటిని తాగొద్దని సూచిస్తున్నారు. ఎండలోనూ పనిచేసే వాళ్ళకి బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉన్నందున పనివేళలు కూడా మార్చుకోవాలని చెప్తున్నారు. ఇక ఎండలు ఇట్లెందుకు కొడుతున్నాయి, ఇంకెన్ని రోజులుంటాయో భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, 1-2 రోజులలో వడగాల్పులు ఆగుతాయనుకుంటే ఇంకా 5 రోజులు అంటున్నారు, ఏంటి పరిస్థితి? స్పందన, రోహిణి కార్తె దగ్గర పడ్డే కొద్దీ రోడ్లు వలిగే విధంగా ఎండ కొడుతున్నది. తెలంగాణలో ఇది జనరల్గా మే 15 నుంచి మే 30 వరకు బాగా ఎండలు ఉంటాయి. ఎంత అంటే 44-45 డిగ్రీలు కామన్ అయిపోతుంది. అంటే దాదాపు 50% కంటే ఎక్కువ ప్రాంతాల్లో 44-45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైతే, ఎప్పుడైతే 44 డిగ్రీలు దాటుతుందో అప్పుడు వడదెబ్బ కొట్టేందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరైతే బయట తిరుగుతారో వాళ్ళందరూ కూడా ఎండదెబ్బ కొడుతుంది. కొద్దిమంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం గత లాస్ట్ 2-3 సంవత్సరాలు చూసుకుంటే ఒక 4-5 వేల మంది ఒక తెలంగాణలోనే చనిపోయి ఉంటారు ఈ వడదెబ్బ వల్ల. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, తర్వాత 60 ఏళ్ళు పైన దాటిన వాళ్ళు ఎండను తట్టుకోలేరు. కొద్దిమందికి ఇండ్లలో ఉన్న ఎండదెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఒకసారి ఎట్లా ఉంది సిచ్యువేషన్ రాష్ట్రంలో, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయో చూద్దాం. మనం ఇక్కడి నుంచి చూస్తే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఈ మ్యాప్లో కనుక చూస్తే కనుక ఈ మొత్తం 45 to 47 డిగ్రీస్ ఈ అన్ని జిల్లాల్లో కూడా నమోదవుతున్నాయి. ఇక్కడ పైన కొమురం భీం జిల్లా, తర్వాత మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి, మహబూబాద్, ఖమ్మం, సూర్యాపేట్ ఈ అన్ని జిల్లాల్లో కూడా బాగా ఎండ కొడుతున్నది. అందుకని మనం చూడొచ్చు ఈ మ్యాప్లో ఎంత ఎర్రగా ఉన్నదో, ఎంత ఎక్కువ ఎర్రగా ఉంటే అంత ఎక్కువ ఎండ కొడుతున్నట్టు. ఈ ప్రాంతం అంతా కూడా ఇదేంటంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఫుల్ ఎండ కొడుతున్నది. పైన కొమురం భీం నుంచి ఇక్కడ కింద వరకు. ఇటువైపు చూసుకుంటే కొద్ది తక్కువ ఎండ, అంటే ఈ తూర్పు తెలంగాణ కాకుండా పశ్చిమ తెలంగాణ వైపు చూసుకుంటే అంటే నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి ఇక్కడ కూడా ఎండ బాగానే ఉన్నది. కాబట్టి ఇక్కడ 42-43 డిగ్రీలు ఉంటే ఇక్కడ కొన్ని దిక్కుల కనీసం 45 నుంచి 47 డిగ్రీలు ఉన్నది. సో ఈ జిల్లాలో ఉంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే 45 డిగ్రీలు దాటుతుందో వడదెబ్బ వల్ల ప్రాణాలు పోయేందుకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కోల్బెల్ట్ ఏరియా అంటే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ జిల్లా, భద్రాద్రి జిల్లాలు ఇవన్నీ కూడా కోల్బెల్ట్ ఏరియా. ఈ కోల్బెల్ట్ ఏరియాలో మనం చూడొచ్చు ఫుల్ ఎండలు కొడుతున్నాయి. అంటే మంచిర్యాల జిల్లాలో బొగ్గుగల్లు ఉన్నాయి, పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి, జయశంకర్ జిల్లాలో ఉన్నాయి, తర్వాత భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ కోల్బెల్ట్ ఏరియా. సో ఈ కోల్బెల్ట్ ఏరియాలో చాలా ఎక్కువ ఎండ కొడుతున్నది. అందుకని మనం రెడ్ ఎంత ఏ విధంగా ఉంటుందో మనం కూడా
చూడొచ్చు. సో ఈ జిల్లాల వాళ్ళు ఎస్పెషల్ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ 46-47 ఈ జిల్లాల్లో నమోదవుతున్నది. కాబట్టి ఇంకెక్కువ జాగ్రత్తగా మంచిర్యాల, జయశంకర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లా కూడా, ఎందుకంటే సూర్యాపేట కూడా వరకు కూడా ఈ ఎండ కొడుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి లైవ్ టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు 3 గంటలు అవుతుంది కాబట్టి ఈ టైంలో ఎంత ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఒకసారి పెద్దపల్లి జిల్లాకు పోతే మనం చూడొచ్చు, పెద్దపల్లి జిల్లాలో మంథనిలో ఇప్పుడు మనం చూడొచ్చు 47.1 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది, హైయెస్ట్ రాష్ట్రంలోనే ఇప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ మంథనిలో 47.1 ఉంది. అట్లే చూసుకుంటే పెద్దపల్లి టౌన్లో, పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి టౌన్లో 46.3 టెంపరేచర్ మనకి ఇక్కడ కనబడుతున్నది పెద్దపల్లి టౌన్లో, మంతల్లో. సో పెద్దపల్లి జిల్లాలో చాలా ఎక్కువ ఎండలు మనకు కనబడుతున్న సిచ్యువేషన్ ఉంది. అట్లే భద్రాద్రి జిల్లా, ఇది కూడా కోల్ బెల్ట్ ఏరియా, ఇక్కడ కొత్తగూడెం, పాలువంచ ఇవన్నీ కూడా బొగ్గు గనులే. ఒకసారి మనం చూడొచ్చు, పాలువంచలో ప్రస్తుతం 46.4 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది, అంటే దాదాపు దగ్గర 47 డిగ్రీల టెంపరేచర్ ఇక్కడ మనకు కనబడుతున్నది. అట్లాగే భద్రాచలంలో కూడా 46.4 టెంపరేచర్ ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇది 3 గంటలకు నమోదైన ఉష్ణోగ్రత, ఇంకొద్దిగా పెరిగితే కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే కనుక పెద్దపల్లి తర్వాత ఈ మంచిర్యాల జిల్లాలో కూడా కోల్ బెల్ట్ ఏరియా ఉన్నది. మంచిర్యాలలో కూడా ఒకసారి టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే కనుక మంచిర్యాల జిల్లాలో ఇక్కడ మనం చూడొచ్చు, హాజీపూర్లో 45.24 ఉన్నది. అదేవిధంగా మంచిర్యాలలో 45 డిగ్రీస్ టెంపరేచర్ మనకు కనబడుతున్నది. సో ఎస్పెషల్లీ ఈ డిస్ట్రిక్ట్స్ మంచిర్యాల, జయశంకర్ జిల్లా, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో కూడా ఒకసారి చూసుకుంటే ఖమ్మం టౌన్లో కూడా ఫుల్ ఎండ కొడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఖమ్మం టౌన్లో ప్రస్తుతం 46.1 టెంపరేచర్ ఉంది. అంటే అన్ని దిక్కులు ఎక్కడ చూసినా ఇక్కడ మనం చూడొచ్చు, ఖమ్మం టౌన్లో, ఖమ్మం అర్బన్లో ప్రస్తుతం 46.4 టెంపరేచర్ మనకు కనబడుతున్నది. సో ఈ జిల్లాలంతా వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, ఎందుకంటే ఇది ప్రాణాలు తీసే ఎండ కాబట్టి అందరూ అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రాకుండానే మంచిదని చెప్తుర్రు. ఎందుకంటే ఈ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లో ఉంటేనే మంచిది, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దు. ఇక హైదరాబాద్లో కూడా ఇవాళ మంచిగానే ఎండ కొడుతున్నది. హైదరాబాద్లో 42 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నది. అంటే హైదరాబాద్ 42 అంటే మనకు ఈ 46-47తో చూస్తే తక్కువనే అనిపించవచ్చు, కానీ హైదరాబాద్ క్లైమేట్ ప్రకారం అంటే జనరల్గా హైదరాబాద్ ప్రజలు 39-40కి అలవాటు పడ్డారు. జనరల్గానే మిగతా చోట్ల పోలిస్తే కొంచెం తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ ఒక టెంపరేచర్కి అలవాటు పడుతుందో దానికంటే ఒక 2-3 డిగ్రీలు ఎక్కువ ఉన్నా సరే అది చాలా ఇబ్బంది అవుతుంది. సో హైదరాబాద్లో 42 ఉన్నా అది కూడా ఖచ్చితంగా డేంజరసే. ఇక రీజన్ తెలుసుకుందాం, దీనికి కారణం ఏంది, ఎందుకు ఇంత ఎండలు కొడుతున్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఉంది హైదరాబాద్, ఈ మ్యాప్ హైదరాబాద్ మనం చూడొచ్చు. ఈ పైన ఇక్కడ ఈ సింబల్తో ఉన్నాయన్నీ, ఇక్కడ ఈ అన్ని జాగాలలో కూడా వర్షం పడుతుంది, ఢిల్లీ చుట్టుపక్కల, తర్వాత ఇక్కడ నార్త్ ఇండియాలో. కానీ మనం ఇక్కడ చూడొచ్చు, ఈ మధ్యలో ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ 500-600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా వర్షాలు పడతలేవు. వర్షాలు పడితే ఏంటంటే మబ్బులు వస్తాయి, కొద్దిగా చల్లబడే అవకాశం ఉంటుంది. ఈ చల్లబడడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చల్లబడతాయి. మనం ఇక్కడ బెంగళూరు చూస్తే మనం చూడొచ్చు, బెంగళూరు దగ్గర మనకి ఇక్కడ మబ్బులు కనబడుతున్నాయి బెంగళూరు, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా మబ్బులు లేవు, అన్ని చోట్ల సూర్యకిరణాలు డైరెక్ట్గా పడుతున్నాయి. అందుకనే ఇదే కారణం తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ 2 చోట్ల కూడా ఫుల్ ఎండలు కొట్టడానికి ఇదే కారణం. హైదరాబాద్ చూసినా, విజయవాడ చూసినా. ఇంకా మన తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. అక్కడ సముద్ర తీరం ఉంటుంది. సముద్ర తీరం ఉంటే ఏంటంటే సమస్య ఉన్న ఎండ కంటే ఇంకో 5-6 డిగ్రీలు ఉంటుంది. అంటే 40 డిగ్రీలు ఎండ ఉన్నా సరే అక్కడ 46-47 డిగ్రీలు ఎండ కొడుతున్నట్టు ఎక్కువ. సో ఇంకా కోస్తాంధ్రలో అయితే చాలా విపరీతంగా, నిన్న మచిలీపట్నంలో అయితే 47 డిగ్రీస్ ఎండ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొడుతున్నది. సో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వేడిగాలులు, తర్వాత ఇక్కడ మధ్య భారతంలో ఇక్కడెక్కడ కూడా వర్షం పడతలేదు కాబట్టి ఇక్కడి నుంచి వస్తున్న వేడిగాలు నాగ్పూర్,
తర్వాత ఈ వాయువ్య దిశలో ఇక్కడ మనం చూడొచ్చు థార్ ఎడారి, జోధ్పూర్, రాజస్థాన్ నుంచి కూడా ఇక్కడ తెలంగాణకు వేడిగాలు వస్తున్నాయి. అందుకనే ఇంత ఎక్కువ ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు ఏ వెదర్ సిస్టమ్ కూడా లేదు, అంటే వర్షం పడేందుకు ఇంకో 4-5 రోజులు ఎటువంటి అవకాశాలు లేవు. వర్షం పడాలి, అప్పుడు ఎండలు తగ్గాలి, అట్లే అదే పరిస్థితి ఉన్నది. సో వర్షం అయితే ఇప్పుడు ఎక్కడ కూడా మనకు పడేటట్టు కనబడతలేదు, దగ్గరలో ఎక్కడ కూడా వర్షం పడే అవకాశాలు కనిపిస్తలేవు. సో ఇంకో 4-5 రోజులు ఇట్లే పరిస్థితి ఉంటుంది, ఇంకో 4-5 రోజులు ఎండలు ఇట్లే ఉంటాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తుర్రు. 4-5 రోజుల తర్వాత ఎక్కడైనా వర్షం పడితే అప్పుడు ఏమన్నా ఎండలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇదే 45, 46, 47 ఇటువంటి టెంపరేచర్సే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పైన చూసిన మహారాష్ట్ర, లేకపోతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఈ చుట్టుపక్కల రాష్ట్రాలన్నిట్లో కూడా ఈ ఫుల్ ఎండలు కొట్టుతోటి ఈ పరిస్థితి కనబడుతున్నది. సో ఇంకో 5 days అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే అంటే ఏదన్నా అర్జెంట్ పని ఉంటే తప్ప 11 గంటల నుంచి 5 గంటల వరకు బయటకు అడుగు పెట్టకపోతేనే మంచిది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.